గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ నెంబర్ 12 ఎక్సైజ్ 12.1లోని సెకండ్ సమ్ థర్డ్ సమ్ కంప్లీట్గా చేద్దాం. ఏమ్మా? వెరీ గుడ్. సో సెకండ్ సమ్ చూడండి. నిన్న ఫస్ట్ సమ్ చేసాం కదా, సెకండ్ సమ్ చూడండి. సో సెకండ్ సమ్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 7x - 42. సో దీన్ని ఏం చేయాలంట? ఫ్యాక్టరైజ్ చేయాలంట. ఫ్యాక్టరైజ్ అంటే మల్టిప్లికేషన్ లో రాయడాన్ని ఫ్యాక్టరైజేషన్ అంట, ఫ్యాక్టరైజ్ అంట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 7x - 42 ఇచ్చాడు కదమ్మా. సో 42లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. సో 7x - 42ని ఎలా రాయొచ్చు? 7 వచ్చేటట్లు రాయాలి. 7 7 × 6 అలా రాసుకోవాలి. 7 వచ్చేటట్లు రాసుకోవాలి. ఈ రెండిట్లో 7 వచ్చేటట్లు రాయాలి. సో ఇప్పుడు కామన్ గా ఏముంది చూడండి, 7. మన అందుకనే కదా 7 వచ్చేటట్లు రాసుకున్నాం. 7 కామన్ తీస్తే బ్రాకెట్ రాసుకోవాలి. 7 అనేది బయట రాసి బ్రాకెట్ రాయాలి. ఇక్కడ ఏం రాయాలమ్మా? x రాయాలి. -7 అనేది బయట రాసాం కదా, బ్రాకెట్ కి బయట రాసాం కాబట్టి 6 ఇక్కడ రాసుకోవాలి. దీన్నే మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ సమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం. మరి దీన్ని ఎలా రాసుకోవాలి? 12ని ఎలా రాసుకోవాలి? పెద్ద నెంబర్ని ఎలా రాసుకోవాలి? 6p రాస్తాం. 12ని ఎలా రాసుకోవాలి? 6 వచ్చేటట్లు రాసుకోవాలి. 6 2s అలా రాసుకోవాలి. 6 2s 12. సో ఈ రెండిట్లో కామన్ గా ఇప్పుడు మీకు కనిపిస్తుందో చూడండి, 6 రెండిట్లోనే ఉంది కాబట్టి అది కామన్ గా రాయాలి. కామన్ గా ఎలా రాయాలి? బయట రాయాలి, బ్రాకెట్ కి బయట రాయాలి. సో 6 అనేది మనం ఇక్కడ రాసాం కాబట్టి p అనేది ఇక్కడ ఉంటుంది, -2q. ఓకేనా? ఈ 6 కామన్ గా రాయాలి. దీన్నే మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకేనా? రైట్, వెరీ గుడ్ అమ్మా. సో ఇక్కడ చూడండి, సెకండ్ సమ్ అయిపోయింది. థర్డ్ సమ్ చూడండి. 7a² ఉందనుకోండి, దాన్ని ఎలా రాసుకుంటాము? a × a గా రాసుకుంటాం. 7 × a గా రాసుకుంటాం. ప్లస్ 14 ఎలా రాసుకోవాలి? 7 టేబుల్ వచ్చేటట్లు, 7 యొక్క మల్టిపుల్ వచ్చేటట్లు రాసుకోవాలి. ఎలా చెప్పండి? 14 ఎలా రాసుకుంటారు? 7 2s. ఇంకేముంది అక్కడ? ఏ ఉంది. సో ఇప్పుడు కామన్ గా ఏముంది చూడండి, రెండిట్లో కామన్ గా ఏముంది? 7a రెండిట్లో ఉంది చూడండి. 7a, దీంట్లో కూడా 7a ఉంది. కాబట్టి ఆ రెండింటిని మనం ఏం చేయాలి? బ్రాకెట్ కి బయట రాయాలి. సో 7a బయట రాసాం. సో 7a బయట రాస్తే ఇక్కడ ఏం మిగిలింది? a ఒక్కటే మిగిలింది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏముంది? సింబల్ ప్లస్, అది మర్చిపోకుండా రాయాలి. సో 7a బయట రాసాం కాబట్టి, కామన్ గా రాసాం కాబట్టి ఇంకా ఏం మిగిలింది? ఇక్కడ 2. సో ఇలా రాయడాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఫోర్త్ సమ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. కొంచెం మీకు కన్ఫ్యూజన్ లో ఇచ్చాడు. మనం ఎప్పుడైనా సరే ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మైనస్ అనేది ఫ్రంట్ అంటే ముందు ఉండకూడదు, ప్లస్ అనేది ముందు ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఎలా రాయాలి దీన్ని? ఇది ఫస్ట్ రాసుకోవాలి, ఇది సెకండ్ రాసుకోవాలి. 20z³ - 16z. సో ఈ రెండిట్లోనూ కామన్ గా ఒక టేబుల్ పోతుంది. ఆ టేబుల్ ఏంటి? 4 టేబుల్. ఆ టేబుల్ ఏంటి? 4 టేబుల్. అలా చెక్ చేసుకోవాలి. 4 × 5 ఎంత? 20. ఎందుకు సార్ 4a రాశారంటే 16 లో కూడా 4a ఉంది కదా, అందుకని 16 లో కూడా 4a ఉంది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే 20ని 4 × 5 రాస్తాం. z³ అంటే ఎంతమ్మా? 3 times z అనమాట. z × z -4 × 4 × z. సో కామన్ ఏముంది చూడండి. ఇప్పుడు పిల్లలు ఏముందమ్మా మీరు చెప్పాలి. 4 ఉంది, తర్వాత z కూడా ఉంది. అదే కదా 4z కదా ఉన్నది. చూడండి ఇక్కడ కూడా 4z. సో ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉండాలి. దాన్నే కామన్ అనేసి అంటారు. ఇంకేదైనా ఉందా చెప్పండి మీరు? లేదు కదా. రైట్, వెరీ గుడ్. సో ఏది ఉందో కామన్ అది ఏం చేయాలంటే మనం బయట రాయాలి. ఎక్కడ రాయాలి? బ్రాకెట్ కి బయట రాయాలి. సో మిగిలిందంతా 5 మిగిలింది. z × z ఏం రాసుకోవచ్చు? z² గా రాసుకోవచ్చు. మైనస్ ఉంటే మైనస్ రాయాలి, ప్లస్ ఉంటే ప్లస్ రాయాలి. సో ఇది 4z కామన్ గా ఇక్కడ రాశాను, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో నెంబర్ ఉంది అక్కడ, ఏది? 4. సో -4 అనేది ఇక్కడ రాయాలి. 4z × 5z² - 4. తర్వాత నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్
ఫిఫ్త్ సమ్ చూద్దామమ్మా. సో 20l² m + 30al m ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, మన ఐడియా ఏంటంటే HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది ఉందో అది చూడాలమ్మా. సో 20లోను 30లోను 2 టేబుల్ డివిజిబుల్ అవుద్ది, 5 టేబుల్ డివిజిబుల్ అవుద్ది, కానీ మనం 10 టేబుల్ అయితే తీస్తాం కామన్ గా. ఎందుకని, హైయెస్ట్ గా ఉండే టేబుల్ తీయాలి. ఓకేనా, హైయెస్ట్ గా ఉండే టేబుల్ ఏంటి, 10 టేబుల్. ఈ రెండిట్లోనూ ఉంటుంది, డివిజిబుల్ అవుతుంది. సో అలాంటి టేబుల్ తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. 10 × 2 L ని ఎలా రాసుకోవచ్చు, L × L 2L's అనమాట. L² అంటే L × L m ప్లస్ 30ని ఎలా రాసుకోవచ్చు, చెప్పాను కదా 10 టేబుల్లో రాసుకోవాలని. 10 × 3 × A × L × m. ఇంగ్లీష్ లెటర్స్ ని ఇంటూలో రాసుకున్నా రాసుకోపోయినా ఏం కాదమ్మా, పక్కన రాస్తే ఇంటూలో ఉన్నట్టే. సో ఈ రెండిట్లో కామన్ ఏముంది, 10 10 ఉంది చూడండి, 10 రాయాలి బయట. తర్వాత L ఇక్కడ ఉంది, L కూడా రాసుకోవచ్చు. M కూడా ఉంది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, M కూడా రాసుకోవచ్చు. ఇంకేముందమ్మా, దీనిలో ఒక L ఉంది, దీనిలో లేదు. కామన్ గా ఉన్నాయి అంటే రెండిట్లోనూ ఉండే వాటిని కామన్ అంటాం. ఇక్కడ ప్లస్ అనేది మర్చిపోకూడదమ్మా, ప్లస్ మర్చిపోతే సమ్ రాంగ్ అయిపోద్ది. సో 10 L M అనేది కామన్ గా వచ్చింది. సో మిగిలినవి అన్ని కూడా బ్రాకెట్ లోపల రాసుకోవాలి. ఏం మిగిలింది, 2 మిగిలింది, అది రాసాము. ఇంకో L మిగిలింది, రాసాము. 2L మిగిలింది కాబట్టి ఆ రెండింటిని బయట రాసాము. ప్లస్ ఇక్కడ ఏం మిగిలిందమ్మా, 10LM వచ్చేస్తే 3A వచ్చింది. సో 3A 10LMN 10LM × 2L ప్లస్ ఇంటూ అని చదవాలి, బ్రాకెట్ ఏమని చదవాలి, ఇంటూ అని చదవాలి. సో ఇది అయిపోయింది, 2L + 3A. సరే, దీంట్లో రండి. దీంట్లో అయితే హైయెస్ట్ గా కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 5 ఉంది. సో అది రాయాలి. మీరు చూడండి ఇక్కడ నేర్పించాను కదా, సో అలాగే మీరు నేర్చుకోవాలి. x² అంటే ఎన్ని xలమ్మా, 2xలు ఇంటూలో రాయాలి. x² అంటే x × x ఇంటూ y మైనస్ 15 అంటే 5 × 3 ఇంటూ x ఇలా రాసుకోవచ్చు. ఇంటూ రాసుకోపోయినా ఏం కాదు, ఎందుకంటే ఇంగ్లీష్ లెటర్స్ మధ్యలో ఇంటూ ఉన్నట్టే. సో y² అంటే y × y అలా y రాసుకోవచ్చు. అర్థమైందమ్మా. ఇప్పుడు కామన్ గా ఉందో ఏది ఉందో చూడండి. 5 దీంట్లో ఉంది, అది మనం బ్రాకెట్ కి బయట రాయాలి. సో తర్వాత x దీంట్లోనూ ఉంది, అది బయట రాయాలి. ఇంకా ఒక x ఉంది, దీంట్లో లేదు. అయితే y కూడా ఉంది, y దీంట్లో కామన్ గా ఉంది, 5xy కామన్ తీస్తే 5xy కామన్ తీస్తే, కామన్ గా రాస్తే బయట బ్రాకెట్ కి బయట రాస్తే ఇక్కడ ఏం మిగిలింది, x మిగిలింది, x రాయండి మైనస్. సో 5xy ఈ కామన్ వచ్చేసాయి కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి, 3y1 మిగిలింది. సో 3y మనం బయట రాసుకోవాలి. సరేనా. నెక్స్ట్ సమ్ అమ్మ, 7th సమ్ చూద్దాము. సో 10a² - 15b² + 20c² ఇచ్చాడు. దీంట్లో చూడండి మీరు ఏ టేబుల్ 10లోను 15లోను 20లోను డివిజిబుల్ అవుతుందో చూడండి. 5 టేబుల్ అయితే డివిజిబుల్ అవుతుంది. సరేనా, 5 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 రాయాలమ్మా. 5 రాసి, సో దీంట్లో a² ఉంది, దీంట్లో లేదు, దీంట్లో కూడా లేదు. సో కామన్ గా 5 టేబుల్ మాత్రమే ఉంది. ఓన్లీ 5 టేబుల్ ఒక్కటే కామన్ ఉంది మూడిట్లోను. సో బ్రాకెట్ రాసేయండి, 5 రాసి బ్రాకెట్ రాసేయండి. 10లో 5 టేబుల్ 2 టైమ్స్ a² రాయండి. a² ఉంది కదా, a² రాసేయండి. తర్వాత సింబల్ చాలా ఇంపార్టెంట్ రైట్. 15లో అయితే 5 టేబుల్ 3 టైమ్స్ b². తర్వాత 20లో అయితే 5 టేబుల్ 4 టైమ్స్. సో ఇంతేనమ్మా, ఈజీ అమ్మా. నెక్స్ట్ 8th సమ్ చూద్దామమ్మా. చూడండి, వీటిలో కామన్ గా ఉన్నది ఏదో చూడాలి. రైట్, నేను ఇందాక ఒక విషయం మీకు చెప్పాను, గుర్తుందా? సో ప్లస్ ఉంటే దాన్ని ఫస్ట్ రాయాలి చెప్పాను కదా. రైట్, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ లో రాసుకోవాలి. ఇది సెకండ్ కానీ థర్డ్ ప్లేస్ లో కానీ పెట్టుకోవచ్చు, ఇలా మార్చుకోవాలి. రైట్, వెరీ గుడ్ అమ్మా. సో 4ab సమ్ని ఎలా మార్చుందని చూసారా మీరు? 4ab ఎందుకని ఫస్ట్ రాశాను, ప్లస్ ఉన్న సింబల్ తో ఉన్న టర్మ్ ఫస్ట్ రాయాలి, మైనస్
4a స్క్వేర్ మైనస్ 4a స్క్వేర్ మైనస్ 4ca మైనస్ 4c. ఇప్పుడు చూడండి మూడిట్లోనూ 1 2 3 టర్మ్స్ ఇచ్చాడు. 3 టర్మ్స్ లో కామన్ గా ఏముంది అబ్జర్వ్ చేయండి పిల్లలు. సో ఏముందమ్మా 4 ఉందా, 4 అన్నిట్లో ఉందా, నోట్తో చెప్పాలి ఎస్ఆర్ అని, రైట్. సో 4 ఇక్కడ ఉంది కాబట్టి 4 కామన్ తీయచ్చు. తర్వాత ఇంకేముందమ్మా ఇక్కడ ఏ అయితే 1 టైం ఉంది, దాని పైన చూడండి ఏ అయితే 1 టైం ఉంది, ఏ ఇక్కడ అయితే 2 టైమ్స్ ఉంది, ఏ అయితే ఇక్కడ 1 టైం ఉంది. సో కామన్ గా ఏముంది 1 టైం ఉంది, ఏది ఏ కామన్ తీయాలి. ఏ కామన్ తీస్తే ఇక్కడ 4a అనేది బ్రాకెట్ కి బయట రాసాము. తర్వాత ఇక్కడ ఏం మిగిలిందమ్మా b ఒకటి మిగిలింది, b రాసుకోవాలి. తర్వాత మైనస్ సింబల్ రాయాలి. 4 ఎలాగో ఇక్కడ రాసాం కాబట్టి మళ్ళీ రాయకూడదు. ఏ 2 టైమ్స్ ఉంటే ఎన్ని టైమ్స్ రాసాము 1 టైం బయట రాసాము. ఇంకా ఎన్ని టైమ్స్ ఉంటుంది 1 టైం ఉంటుంది, అది ఇక్కడ రాయండి. ఓకేనా. ఇప్పుడు 2 టైమ్స్ లో ఇక్కడ 1 టైం ఇక్కడ 1 టైం, ఈ 4 ఇక్కడ రాసేసాము అయిపోయింది. నెక్స్ట్ మైనస్ 4 బయట రాసాం, ఏ బయట రాసాం, సి రాయాలి అంతే. కామన్ గా రాయడం అంటే ఇలా మనం చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి కామన్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. దీంట్లో ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. దీంట్లో కూడా ఎక్స్, వై, జెడ్ 3 టర్మ్స్ ఇచ్చాడు. అన్ని ప్లేస్ లో ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లమే లేదు. సో మనం హైయెస్ట్ కామన్ ఏం తీయచ్చు, ఎక్స్ తీయచ్చు, వై తీయచ్చు, జెడ్ తీయచ్చు. సో ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, 2 ఎక్స్లు ఉన్నాయి. మనం కామన్ లో ఎన్ని రాసాం, ఒకటే రాసాం. ఇంకో ఎక్స్ ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయాలమ్మా చెప్పండి. రైట్, బ్రాకెట్ లోపల రాసుకోవాలి ఎక్స్. సో వై జెడ్ అనేది ఎక్కడ రాసాము, బయట రాసాము కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత ఏం రాయాలి, ప్లస్ రాయాలి. తర్వాత నెక్స్ట్ ఎక్స్ మనం కామన్ గా రాసాము, జెడ్ కూడా కామన్ గానే రాసాము. వై స్క్వేర్ లో ఎన్ని వైస్ బయట రాసాము చెప్పండి, 1 వై రాసాము. వెరీ గుడ్ అమ్మా. సో 1 వై లోపల రాయాలి, ప్లస్ సింబల్ మర్చిపోకూడదు. సో ఎక్స్ బయట రాసాము, కామన్ గా రాసాము, వై బయట రాసాము అంటే కామన్ గా రాసాము. 2 జెడ్లు ఉంటే ఎన్ని జెడ్లు రాసాము, ఓన్లీ 1 జెడ్ రాసాము. ఇంకో జెడ్ ఎక్కడ వెళ్ళుద్ది, రైట్ బ్రాకెట్ లోపల ఉంటుంది. రైట్, వెరీ గుడ్ అమ్మా. సో దీంతో ఈజీగా ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ 10th సమ్ చూద్దాం. రైట్, 10th సమ్ చూడండి. ఏ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ బి ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ సి ఎక్స్ వై జెడ్. కామన్ గా ఏముందో థింక్ చేయండి పిల్లలు. ఏ అయితే మూడిట్లో లేదు కాబట్టి అది తీయకూడదు. ఎక్స్ వై దీంట్లో ఉంది. అబ్జర్వ్ చేయండి ఉందా లేదా, ఎక్స్ వై అనేది మూడిట్లో ఉందా లేదా చెప్పండి. ఎస్ ఉంది. సో అదే కామన్ తీయాలన్నమాట. సో ఎక్స్ వై కామన్ తీస్తే బ్రాకెట్ లోపల రాసేయండి. ఇక్కడ ఎక్స్ వై తీసాం కాబట్టి ఏ అనేది లోపల రాయాలి. ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ అంటే 2x, మనం తీసింది ఎన్ని ఎక్స్లు, ఓన్లీ ఎక్స్. ఇంకో ఎక్స్ ఇక్కడ రాసుకోవాలి. ప్లస్ చెప్పండి ఇక్కడ బి రాసుకోవాలి. ఎక్స్ అయితే బయట కామన్ రాసాం, వై స్క్వేర్ లో ఒక వై రాసాం, ఇంకో వై రాసుకోవాలి. సి జెడ్ రాసుకోవాలమ్మా, సి జెడ్. ఎందుకంటే ఎక్స్ వై అనేది కామన్ గా రాసాం కాబట్టి సి జెడ్ అనేది మనం బయట రాసుకోవాలి. అర్థమైందమ్మా. ఇప్పుడు 3rd సమ్ చేద్దాం. రైట్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 3లో మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. ఇది అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది. ఇక్కడ నుంచి మీరు ఫ్యాక్టరైజేషన్ నేర్చుకోకపోతే చాలా సమ్స్ అంటే ఫ్యాక్టరైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంపార్టెంట్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇంకా మీరు ఎక్కడ వరకు చదువుకుంటారో అక్కడ వరకు ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుద్ది. చూడండి ఇప్పుడు చూడండి అమ్మా. రైట్, ఇక్కడ 4 టర్మ్స్ ఇస్తాడు. 4 టర్మ్స్ ఇవ్వకపోతే 4 టర్మ్స్ గా మనం స్ప్లిట్ చేసుకోవాలి. రైట్, గుడ్. సో ఫస్ట్ 2 టర్మ్స్ లో కామన్ తీయాలి, నెక్స్ట్ 2 టర్మ్స్ లో కామన్ తీయాలి. ఫస్ట్ 2 టర్మ్స్ లో కామన్ తీయాలి, నెక్స్ట్ 2 టర్మ్స్ లో కామన్ అనేది తీయాలి. రైట్, ఫస్ట్ 2 టర్మ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ గా ఉన్నది ఏంటిది, ఎక్స్ ఒక్కటే. వెరీ గుడ్ సబాష్. సో ఎక్స్ స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ కామన్ తీస్తే ఇంకొక ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ వై లో ఒక ఎక్స్ కామన్ తీస్తే వై ఉంటుంది. ఓకేనమ్మా. తర్వాత ఏముంది, సింబల్ చూడండి, ప్లస్ సింబల్ ఉంది. ఈ రెండు ఇక్కడ కూర్చొని చెప్పండి. 8 సో 8 రెండిట్లో ఉంది కాబట్టి 8 అనేది కామన్ తీయాలి. బ్రాకెట్ బిగిన్. సో ఎక్స్ ప్లస్ వై. సో ఇలా వచ్చిన తర్వాత అయిపోయిందా సార్,
అంటే ఎలా అవుతుంది చూడండి, మళ్ళీ అగైన్ కామన్ తీయాలి. సో ఇప్పుడు చూడండి, కామన్ గా కనిపించేది ఏంటిది, ఈ బ్రాకెట్ లో ఉన్నది ఈ బ్రాకెట్ లో ఉన్నదే కదా, రెండిట్లో ఉన్నది కామన్ గా ఉన్నది. సో అది కామన్ తీయాలి, రైట్. సో ఇది బయటకు రాసేస్తే బ్రాకెట్లు రాసుకొని లోపల ఏం రాయాలి చెప్పండి, వెరీ గుడ్, ఎక్స్ ప్లస్ 8. ఇది బయట రాసేసాం కాబట్టి 8x + 8. సో ఈ సమ్ అయితే అయిపోయింది. ఈక్వల్ టు ఒక ఆర్డర్ లో లైన్ గా పెట్టుకోండి అమ్మా, రైట్, వెరీ గుడ్. సో ఇందా చెప్పినట్టు నేను ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకోమన్నాను కదా, ఈ 2 టర్మ్స్ తీసుకోవాలి. 4 టర్మ్స్ ఉంటే ఫస్ట్ 2 టర్మ్స్, నెక్స్ట్ 2 టర్మ్స్ లో కామన్ తీయాలి, సరేనా. సో ఈ రెండిట్లోనూ కామన్ ఉండే టేబుల్ ఏంటి, 5 లోను 6 లోను 15 లోను 6 లోను కామన్ ఉండే టేబుల్ ఏంటి, హైయెస్ట్ గా ఉండాలి. మళ్ళా 3 టేబుల్ హైయెస్ట్ గా డివిజిబుల్ అవ్వాలి. సో 3 టేబుల్ తర్వాత దీంట్లో ఇంకా కామన్ గా ఉంది ఏంటమ్మా, ఎక్స్ ఉంది, రెండిట్లోనూ ఎక్స్ ఉంది. సో 3x కామన్ తీస్తే 15 లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది, 5, అది లోపల రాయాలి. తర్వాత ఇంకేముంది అక్కడ, y - 6 లో 3 2 టైమ్స్, ఎక్స్ ఎలాగో రాసాం కాబట్టి ప్రాబ్లం లేదు, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 2 టర్మ్స్ లో కామన్ గా ఏముంది, సో కామన్ గా ఏది లేనప్పుడు 1 అనేది రాయాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. కామన్ గా ఏం లేనప్పుడు 1 తీసుకోవాలి. సో 1 × 5y - 2, రైట్. అగైన్ చూడండి, 5y - 2 దీంట్లో ఉంది, అలాగే 5y - 2 దీంట్లో కూడా ఉంది. ఇందాక చెప్పినట్టు x + y దీంట్లో ఉంది, x + y దీంట్లో కూడా ఉంది కదా. అప్పుడు ఏం చేసాము, x + y కామన్ తీసాం. ఇక్కడ కూడా ఏం చేయాలి, 5y - 2 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 చోట్ల ఉంది కాబట్టి అగైన్ కామన్ తీయాలి, మళ్ళీ కామన్ తీయాలి. సో 5y - 2 కామన్ తీస్తే బ్రాకెట్ లో ఏమొచ్చింది చూడండి, 3x లోపలికి వస్తుంది. తర్వాత ప్లస్ సింబల్ రాయాలి, మర్చిపోకూడదు, 1 రాయాలి, ఓకేనమ్మా. నెక్స్ట్ టైం చూద్దాం. ax + by - ay - by ఉందమ్మా. సో ఈ ఫస్ట్ రెండిట్లోనూ కామన్ గా తీయాలి. ఏం కామన్ తీద్దాం మనం, రెండిట్లోనూ x ఉంది, x అనేది మనం బయట రాస్తే ఇక్కడ లోపల ఏం రాసుకోవచ్చు, a రాసుకోవచ్చు, ప్లస్ రాసుకోవాలి మర్చిపోకుండా, b రాసుకోవచ్చు. మరి ఇక్కడ x ఏమైంది, ఇక్కడ రాసాం కదా, ఓకే. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, నెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను, రెండిట్లోనూ మైనస్ ఉంది కదా, సింబల్స్ కూడా కామన్ తీయొచ్చు, సో మైనస్, సో రెండిట్లోనూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసాము, ఫస్ట్ 1 అయిపోయింది. ఇంకోటి విషయం ఏంటి, y రెండిట్లోనూ ఉంది కాబట్టి y కామన్ తీయాలి. సో -y కామన్ తీస్తే లోపల ఏమొస్తుంది, a వస్తుంది. మైనస్ కామన్ తీస్తే అక్కడ ఆ ప్లేస్ లో ఏమొస్తుందమ్మా, ప్లస్ వస్తుంది. మైనస్ కామన్ తీస్తే ఆ ప్లేస్ లో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఎందుకని, ప్లస్ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ అనమాట. 1 - = ప్లస్, ఓకే, గుర్తుపెట్టుకోవాలి, -+, సో b రాసుకోవాలి. y ఏమైంది, ఇక్కడ కామన్ గా రాసాం కదా. సో ఆ నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ a + b అనేది కామన్ గా రాయాలి, వెరీ గుడ్. సో a + b ఇక్కడ ఉంది కాబట్టి a + b కామన్ గా రాస్తే, సో బ్రాకెట్ ని ఆఫ్ అని కూడా చదవచ్చు. సో x అనేది ఇక్కడ రాసుకొని -y. సో ఈ సమ్ అయితే ఈజీగా కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూడండి కొంచెం కన్ఫ్యూజన్ చేశాడు పిల్లలు, ఏం లేదు. సో ఇక్కడ PQ లెటర్ ఇక్కడ రాశాడు, Q లెటర్ ఇక్కడ రాశాడు, P లెటర్ రాశాడు. అంటే దీంట్లో PQ ఉంది కదా, ఇక్కడ Q ఉందా, ఇక్కడ P ఉందా, రైట్. సో అది ఏం చేశాడు, కొంచెం దూరంగా రాశాడు, కొంచెం టర్మ్స్ ని అలా లాస్ట్ లో రాశాడు. మరి దాన్ని ఏం చేయాలి, ఫ్రంట్ గా రాసుకోవాలి, ముందు రాసుకోవాలి, ఫ్రంట్ లో రాసుకుంటే సరిపోతుంది, రైట్. సో మనం ఫస్ట్ అలా మార్చుకోవాలి దీన్ని, 15 PQ, తర్వాత ఏం రాయాలి, 9Q, 9 చూడండి, 9Q + 25P. సో ఈ కాన్స్టెంట్ నెంబర్ లాస్ట్ లో రాసుకోవాలి, అర్థమైందా ఏమ్మా. ఈ సమ్ లో చేయాల్సిన మీరు ట్రిక్స్ ఏం చేయాలి, లాస్ట్ లో కాన్స్టెంట్ ని రాయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రెండిట్లోనూ కామన్ తీసుకోవచ్చు, ఇదైనా ఫస్ట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ రెండిట్లోనూ కామన్ తీయాలి, రెండేసి 2 వాటిలో కామన్ తీయాలమ్మా.
చాలా జాగ్రత్త చూడాలి. సో ఈ రెండిట్లోనూ కామన్ గా ఉన్న టేబుల్ ఏ టేబుల్? రైట్, 3 టేబుల్. ఇంకేముంది? సో క్యూ ఉంది చూడండి, దీనిలో క్యూ ఉంది కదా, ఉందా లేదా చూసారా? సో కామన్ అంటే రెండిట్లో ఉండాలి, సో అది కామన్ తీశారు. 3Q కామన్ తీస్తే 15 లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 5 టైమ్స్. ఇంకా Q కామన్ తీశారు కాబట్టి P ఉంటుంది. సో 9 లో 3 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 టైమ్స్. Q ఆల్రెడీ కామన్ తీశారు కాబట్టి బ్రాకెట్ క్లోజ్. తర్వాత నెక్స్ట్ రెండిట్లోనూ 2 ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. ఇందాక 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి మనం మైనస్ కామన్ తీసాం. అర్థమైందా? సో చూడండి, ప్లస్ 5 టేబుల్ కామన్ తీస్తే 5 టేబుల్ కామన్ తీస్తే వస్తాడు. 5 టేబుల్ 25 లో ఎన్ని టైమ్స్ అమ్మా? 5 టేబుల్ 25 లో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 టైమ్స్. తర్వాత ఇక P దీనిలో లేదు కాబట్టి P అనేది రాయాలి. ప్లస్ 15 లో 5 టేబుల్ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అది రాసుకోవాలి. చూడండి, ఈ బ్రాకెట్ లో ఎంత ఉందో ఈ బ్రాకెట్ లో కూడా సేమ్ అంతే ఉంది. రైట్. సో 25P ప్లస్ 15P లో ఏ టేబుల్ కామన్ తీయచ్చు? 5 టేబుల్ కామన్ తీయచ్చు చెప్పాను కదా. సో 5 టేబుల్ 25 లో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ P రాసుకోవచ్చు. 15 లో 5 టేబుల్ 3 టైమ్స్. సో చూడండి, దీంట్లో కామన్ గా ఉంది 5P ప్లస్ 3 ఇక్కడ ఉంది, 5P ప్లస్ 3 ఇక్కడ ఉంది. మళ్ళీ ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? కామన్ తీయాలి. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు మీరు. సో 5P ప్లస్ 3 కామన్ తీస్తే ఫస్ట్ బ్రాకెట్ లో 3Q ప్లస్ 5, ఈ 3Q ఇక్కడ రాయాలి, ఈ 5 ఇక్కడ రాయాలి. అర్థమైందమ్మా? వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ సమ్ చేద్దాం. నెక్స్ట్ చూడండి ఎలా ఇచ్చాడు చూడండి. సో Z-7, ఓకే. తర్వాత 7xy ఇలా ఇచ్చాడు. ప్రాబ్లం ఏం లేదమ్మా, బాగానే ఉంది. సమ్ అయితే బాగానే ఉంది. ఈ రెండు తీసుకోండి, అలా 2 తీసుకోండి, ప్రాబ్లం అంటే ఏం లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే Z-7 లో 2 టర్మ్స్ లో ఏది కామన్ గా లేకపోతే వెరీ గుడ్ 1 అనేది కామన్ గా ఉంటుంది. 1 into Z-7 రాయాలి. 1 into Z-7 తర్వాత ప్లస్ సింబల్ రాసేయండి. సింబల్ ఏం రాయాలి? ప్లస్. సో ఈ రెండిట్లోనూ కామన్ గా ఉంది XY ఉంది. సో XY కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఏముంది? 7 ఉంది. 7 మైనస్ Z. చూడండి, 7 మైనస్ Z. సో ఇప్పుడు చూడండి, చూడండి, ఇప్పుడే మీకు అసలైంది ఆ టెస్ట్ అన్నమాట. చూసారా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, Z-7 ఉంది, కానీ ఇక్కడ ఎలా ఉంది? 7 మైనస్ Z ఉంది. ఓకే. సో అలా ఉంటే ఏం చేయాలంటే మైనస్ కామన్ తీయాలి. 1 into Z-7. చూడండి, జాగ్రత్త చూడండి, కంగారు పడద్దు. 7. సో Z-7 ఇక్కడ మరి మైనస్ కామన్ తీయమని చెప్పాను కదా. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ XY రాసేసుకోవాలి. ప్లస్ పోయి ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. సో ఇదేమో ఇటు సైడ్, ఇదేమో అటు సైడ్ మారుతుంది. Z-7 చూసారా? మైనస్ కామన్ తీయడం వల్ల ఏమైంది? Z-7 అయింది. 7 మైనస్ Z ఏమైంది? Z-7 అయింది. ఎలా అయింది? మైనస్ అనేది కామన్ తీసాము. ఇది నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, చక్కగా హ్యాపీ Z-7 మళ్ళీ అగైన్ ఉంది కాబట్టి Z-7 అనేది కామన్ తీస్తే సో బ్రాకెట్ లో ఏమొస్తుంది? లోపల 1 వస్తుంది. 1 మైనస్ XY. వెరీ గుడ్ అమ్మా. దీంతో 12.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. అర్థమైందా మీకు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి. మా ట్యూషన్లో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఓకేనా? సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వెరీ గుడ్.